ఫిక్స్ ఆన్ మైండ్లీ మ్యాడ్లీ దట్ గైస్ మనకి డేటా ఎలా కాల్ అవుతుందంటే బ్యాక్ ఎండ్ నుంచి మనకి ఏపీఐ నుంచి జేసన్ ఫార్మేట్లో కాల్ అవుతుంది. క్లియర్? అంతా ఏంటి ఇప్పుడు మనకి ప్యూర్ జేసన్. క్లియర్? ఇప్పుడు ఇదంతా ఏంటి మనకి ప్యూర్ జేసన్. ఇదంతా ఏంటి మనకి అంతా జేసన్. ఇదంతా స్టాటిక్ మనకి ఏది ఇదంతా జేసన్ మనకి ఏది స్టాటిక్, ఇదంతా స్టాటిక్. మళ్ళీ ఇదంతా స్టాటిక్. ఓకేనా? మీకు ఎక్కడైతే nav బ్యానర్ ఫోల్డర్ ఈ 3 కాకుండా బిట్వీన్ మీకు ఏమైనా అంతా కూడా మనకి జేసన్, అంతా కూడా మనకి డేటా. ఇవన్నీ కూడా మనకి జేసన్ డేటాస్. సో ఇట్లా మనం వస్తున్న జేసన్ HTML కింద కన్వర్ట్ చేసుకుంటాం. క్లియర్ ఎవ్రీవన్? ఎనీ డౌట్ ఎనీవన్ ఇన్ దిస్ కోడ్? ఇక్కడ మనకి మ్యాప్ ఏం చేస్తుంది అంటే మల్టిపుల్ రెస్పాన్స్ డేటా మొత్తం ఐటమ్ కి పాస్ చేస్తుంది. ఆర్ మనకి ఎవ్రీ ఆబ్జెక్ట్ మనకి గ్రూప్ ఆఫ్ కింద కాకుండా ఇండివిజువల్ గా ఒక అరే కింద క్రియేట్ అవుతుంది. అప్పుడు ఎవ్రీడే మనకి ఏంటి సింగిల్ అరే కింద సింగిల్ ఆబ్జెక్ట్ కాల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గైస్ మనం ఇప్పుడు ఎట్ ఏ టైం మనం ఇన్ని ఆబ్జెక్ట్స్ మనం డిక్లేర్ చేయాలంటే మనం ఎలా డిక్లేర్ చేస్తాం? HTML లో ఇన్ని మనం ఏం క్రియేట్ చేయాలి? కార్డ్స్ క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కార్డ్ మనం క్రియేట్ చేయాలంటే ఒక ఇమేజ్ ట్యాగ్ ఇచ్చాం, ఒక STH5 ఓవర్ 4 ట్యాగ్స్ యూజ్ చేసాం. ఓవరాల్ 20 కార్డ్స్ అండ్ 24 ఎంత మనం 40 టైమ్స్ ఇవ్వాలి. ఏంటి ఒక్క సెక్షన్ ని ఇండియన్ రాయాలి మనం 4 టైమ్స్ రాయాలి. ఇక్కడ ఏంటి మనం 1 టైం మాత్రమే రాసాం. బై యూజింగ్ మ్యాప్ మనకి ఏం చేస్తుంది? మల్టిపుల్ డేటాని ఇటరేట్ చేస్తుంది. క్లియర్ ఎవ్రీవన్? ఎనీ డౌట్ ఎనీవన్? సియర్ inspect root inside. What's the data here? Div. Listen, what's the data here? Div. మనం 1 టైం మాత్రమే div ని క్రియేట్ చేసాం. మరి అదేంటి మల్టిపుల్ టైమ్స్ ఇటరేట్ చేస్తాం. ఒక ఆబ్జెక్ట్ ఫినిష్ అవగానే అగైన్ నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఎనీ డౌట్ ఎనీవన్? బై యూజింగ్ మ్యాప్ anything else? Clear everyone? అయితే వన్ థింగ్ హియర్, మన డేటా ఎలా కాల్ చేసాం? కంప్లీట్ డేటాను మొత్తం కాపీ చేసుకుని కాల్ చేసాం కదా. ఇదంతా మరి మనకి హార్డ్ కోర్ కాదా? మనకి ఎప్పుడైతే డేటా మొత్తం అప్లికేషన్ షో అవుతుందో ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ వే గైస్. వి కాల్ యాస్ ఇట్స్ ఏ హార్డ్ కోర్ డేటా. మనకి డేటా ఎప్పుడు కూడా అప్లికేషన్ అంత బ్రాడ్ గా మనకి విజిబుల్ అవ్వకూడదు. It should be always in single line. That is called as an APIs. Clear? The before story మనం data ని మొత్తాన్ని కాపీ చేసుకొని కాల్ చేస్తాం. Now we can call only pure API. ఈ సింగిల్ లింక్ కాల్ చేస్తే డేటా మొత్తం కాల్ అవ్వాలి మనకి. What a point here? Copy that link. సో మనం ఇనీషియల్ గా APIs ని కాల్ చేయడం కోసం మనం సర్వీసెస్ వాడతాం. We can use some services. సో మనకున్న సర్వీసెస్ ఏంటంటే మనకి fetch, Axios. ఓకేనా? సర్వీసెస్ ఇన్ ద సెన్స్ టు కాల్ ద APIs. మనం ఎప్పుడైతే సర్వర్తో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటామో, ఆ సింపుల్ స్టోరీ గైస్. ఇప్పుడు ఈ డేటా నాకు డిస్పాచ్ అవుతుంది కదా, ఈ డేటా యాక్షన్ డిస్పాచ్ అవుతుంది నాకు ఫ్రమ్ సర్వరే కదా. ఇది ఇంటర్నల్ గా మన లోకల్ మిషన్ లో లేదు. ఈ లింక్ ఎక్కడ ఉంది మనకి? సర్వర్ అంటే డేటా బేస్ స్టోరే ఉంది. మన సర్వర్ త్రూ డేటాని యాక్సెస్ చేస్తున్నాం. ఎస్ ఆర్ నో? సో ఎప్పుడైతే మీరు సర్వర్ ని ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటారో, సర్వర్ తో కమ్యూనికేట్ అవ్వాలనుకుంటారో, మనం యూజ్ సర్వీసెస్ ఏంటంటే యాక్సియస్ అండ్ ద సేమ్ టైం ఫెచ్. యాక్సియస్ మనం ఫ్రేమ్ వర్క్ లో వాడతాం, JS లో కాదు. యాక్సియస్ ఇది అన్ ఎక్స్టర్నల్ సోర్స్, వి హావ్ టు ఇన్స్టాల్ దట్ సోర్స్. ఓకేనా? యాక్సియస్ అనేది ఇనీషియల్ సోర్స్ అయితే కాదు, అది మనకి ఎక్స్టర్నల్ సోర్స్. మన సోర్స్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి మన ప్యాకేజ్ లోకి. బట్ మనకున్న ప్రీడిఫైన్ సోర్స్ ఏంటంటే ఫెచ్. ఫెచ్ ఈజ్ ఎన్ సర్వీస్ టు కాల్ ద APIs. ఒక API డేటా మనం కాల్ చేయండి, మనం ఫెచ్ అనే సర్వీస్ యూజ్ చేస్తాం. బై యూజింగ్ ఫెచ్ త్రూ మాత్రం డేటాని కాల్ చేస్తాం. క్లియరా? లెట్స్ సర్వీస్ నేమ్ ఇస్ ఫెచ్. ఫెచ్ లోపల కాల్ ద API లింక్. సింప్లీ డాట్ దెన్ రెస్పాన్స్ సమ్ arrow ఫంక్షన్ రెస్పాన్స్ డాట్ JSON. లైన్ నెంబర్ 68 API ని కాల్ చేస్తాను. లైన్ నెంబర్ 69 కాల్ అవుతున్న API ఏం చేయమని నేను JSON ఫార్మాట్ కింద కన్వర్ట్ అవ్వమంటున్నా. లైన్ నెంబర్ 68 నేను API ని కాల్ అవ్వమంటున్నాను. కాల్ అయిన API నేను JSON ఫార్మాట్ కింద కన్వర్ట్ అయితే I want to print in first of all console log. Again response
some console log response. మనం బిఫోర్ కాల్ చేసిన డేటాలో ఎక్కడ మనం జేసన్ కింద కన్వర్ట్ చేయలేదు గైస్. ఎందుకని? బికాస్ ఆ డేటా ఆల్రెడీ మనకి జేసనే కాబట్టి, ఎందుకంటే మనం ఇచ్చిందే ప్యూర్ జేసన్ డేటా, నో నీడ్ టు కన్వర్ట్ ఇయర్. బట్ మీరు ఎప్పుడైతే ఏపీఐని కాల్ చేస్తున్నారో మనకి ఏపీఐలో 2 టైప్ ఆఫ్ డేటాస్ ఉంటాయి. మనకి టేబుల్ డేటా, జేసన్ డేటా. వి డోంట్ నో వాట్, ఓకేనా? బట్ మనకి జేసన్ డేటా అయితేనే మనకి డేటా కంపైల్ అవుతుంది DOM లో. సో దట్స్ వై వీ కెన్ డిక్లేర్ హియర్ ద ఏపీఐ షుడ్ బి జేసన్ ఆర్ నాట్. ఇఫ్ ఇట్ ఈస్ జేసన్, ఇట్స్ ప్రింటెడ్ కన్సోల్. Then check what happened. Clear? Then overall what happening here? ఇక్కడ ఏమవుతుంది? 20 ఆబ్జెక్ట్స్ ప్రింట్ అవుతాయి. ఎలా ప్రింట్ అవుతాయి? మనం సింగిల్ లింక్ త్రూ కాల్ చేసాం. బిఫోర్ అదే 20 ఆబ్జెక్ట్ ప్రింట్ అవడం కోసం మనం ఏం చేసాం? మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకొని కాల్ చేసాం గైస్. నో వాట్ వి డు హియర్? సింపుల్ సింగిల్ లింక్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏపీఐ. క్లియరా? బట్ డేటా కన్సోల్ ఎక్కడ ప్రింట్ అవ్వాలి? మనకి DOM లో ప్రింట్ అవ్వాలి. ద సేమ్ స్టోరీ. టేక్ instead of response some console కాదు, by using arrow function లో let's pass here what's a variable. The same story. Clear? బిఫోర్ డేటాని కన్సోల్ ఇచ్చే మనం కన్సోల్ ఇచ్చేస్తాం. బట్ ఇక్కడ ప్రింట్ అవ్వాలి డేటా మనకి DOM కు ప్రింట్ అవ్వాలి. దట్స్ అగైన్ ఈ రెస్పాన్స్ చేయాలి, రూట్ కి వెళ్ళాలి, అగైన్ రిమైనింగ్ అంతా కామన్ ఎక్స్ప్రెషన్. దెన్ సీ గైస్ వాట్ విల్ హ్యాపెన్. క్లియర్ ఎవ్రీవన్? క్లియరా? ఎక్కడికి వెళ్ళినా కామన్ క్వశ్చన్ ఏపీఐ కాలింగ్. వితౌట్ ఏపీఐ కాల్ లేక మనం డేటాని డిస్పాచ్ చేయలేం. ప్లీజ్ కీప్ ఆన్ మైండ్ దట్ ఎక్కడికి వెళ్ళినా కామన్ క్వశ్చన్ ఏపీఐ కాల్. సో మనకు ఏపీఐని ఇలాగని కాల్ చేసామంటే దే విల్ సెట్. క్లియర్ ఎవ్రీవన్? ఎనీ డౌట్ ఎనీవేర్? If any doubt anywhere, let me know. I'll explain again, not a problem. Clear? Anything else? Anyone, boys and girls? Clear, Pallavi? అడగండి ఏదన్నా సరే. డోంట్ థింక్ అబౌట్ అదర్స్. క్లియర్ ప్రియాంక? ఏం క్లియర్? ఆల్ క్లియరా? క్లియరా భవాని? బై యూజింగ్ మ్యాప్ దెన్ మీన్స్ ఇది ఏపీఏ అయితే. జనరల్గా దెన్ అంటే ఏంటి? అయితే. తెలుగు మీనింగ్ అంటే అయితే. సో మీరు కాల్ చేసిన ఏపీఐ జేసన్ అయితే ఇట్స్ ప్రింట్ ఇన్ DOM, ఇట్స్ ప్రింట్ ఇన్ కన్సోల్. అంటే మన ఇచ్చిన కండిషన్ రైట్ అయితే ఎగ్జిట్. దాన్ని మనం చెక్ చేసుకుంటుంది ఇచ్చిన కండిషన్ రైట్ ఆర్ రాంగ్ అనేది. ఏపీఐ జేసన్ అయితే జేసన్ ప్రాపర్ కన్వర్ట్ అయితే ఇట్స్ ప్రింట్ ఇన్ కన్సోల్ ఆర్ DOM. క్లియర్ ఎవ్రీవన్? సో రియల్ టైంలో మనకి యాజ్ ఎ క్లయింట్ ఇలా ఏపీఎస్ ఇస్తాడు. ఈ టైప్ ఆఫ్ ఏపీఎస్ మాత్రం ఇస్తాడు. మన ఏపీఐని ప్రాపర్గా DOM-లో చెక్ చేసుకొని దానికి ఉన్న కీస్ని కాల్ చేసుకుంటాం. దట్స్ ఇట్. రియల్ టైంలో మనకి డేటా HTML ఫార్మెట్లో కానీ లేకపోతే ఇమేజ్ ఫార్మెట్లో కానీ ఇవ్వడు. ఓకేనా? ఇలానే ఇస్తాడు మనకి. ఇలా వస్తున్నట్టు మనం కన్వర్ట్ చేసుకుంటాం. వాడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లయింట్ అయితే మనకి ఏపీఐ ఇస్తాడు. వాడు న్యూ క్లయింట్ వాడికి ఏమీ తెలియదు. వాడు మనకి ఎక్సెల్ షీట్ ఇస్తాడు. వాడు ఒక న్యూ క్లయింట్ అయితే వాడి దగ్గర ఏపీఎస్ ఉండవు. వాడు ఏంటి డేటా మొత్తం వాడు డేటా చెప్పి వెళ్ళిపోతారు. ఆ డేటా మొత్తం మనం ఎక్సెల్లో నోట్ చేసుకుని దాన్ని ఏపీఐ కింద కన్వర్ట్ చేసుకుంటాం. ఓకేనా? ఆ ఎక్సెల్ షీట్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. క్లియర్ ఎవ్రీవన్? ఎనీ డౌట్ ఎనీవన్? ఆన్లైన్ క్లియర్ గర్ల్స్ అండ్ బాయ్స్? ఎనీథింగ్ ఎల్స్? డాట్ జాయిన్ యూజ్ కేస్ ఏంటంటే మనకి కామర్స్ రీడ్ చేసుకుంటుంది. మ్యాప్ యూజ్ కేస్ ఏంటంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని ఒక సింగిల్ పారామీటర్ పాస్ చేసి ఇండివిజువల్ అరే కింద క్రియేట్ చేస్తుంది. అప్పుడు ఎవ్రీ ఆబ్జెక్ట్ షుడ్ హ్యావ్ అన్ యూనిక్ అరే. క్లియరా? మనకి ఫెచ్ ఇన్బిల్ట్ మెథడ్
So service to call the APIs. Okay, everyone? Clear? అయితే one thing here. We know that very well, guys. ఇప్పుడు మనం ఇచ్చిన ఏపీఐ ఏమైతుందో ఆ ఏపీఐ కరెక్ట్ విషయం మనకు తెలుసు. మనం ఇచ్చిన ఏపీఐ ఏంటి శుద్ధ రైట్ అనే విషయం మనకి తెలుసు. ఓకేనా? ఇన్ కేస్ ఈ ఏపీఐ ట్రూ అనే విషయం అనేది దాంట్లో డేటా ప్రాపర్గా ఉన్న విషయం మనకు తెలుసు. ఇన్ కేస్ క్లయింట్ ఇచ్చిన ఏపీఐలో మనకి ప్రాపర్గా డేటా ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే మన ఏపీఐ మొత్తాన్ని డామ్కి ఇచ్చి చెక్ చేసుకుంటాం చెప్పుకున్నాం కదా. 2 ల్యాక్ అలా చెక్ చేయకుండా మనం ఎలా చెక్ చేస్తామంటే డోంట్ వాంట్ దిస్ లైన్ సింప్లీ సమ్ కాన్స్టెంట్ సమ్ రెస్పాన్స్ టేక్ ఎనీ వేరియబుల్ రెస్పాన్స్ అలా యూస్ చేస్తామన్నా సమ్ డేటా. ఓకేనా? నేను ఓవరాల్ ఏపీని ఏం చేశాను ఒక డేటా అని ఒక వేరియబుల్కి ఇచ్చాను. లెట్స్ ప్రింట్ ఇయర్ console.log లో what the variable data, then see what happened. What's the value here? Promise pending. So please keep on mind ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనం ఇచ్చిన ఏపీఐ రైట్ ఆర్ రాంగ్ అని క్రాస్ చెక్ చేయడం కోసం మనం ప్రామిసెస్ యూజ్ చేస్తాం. ఇక్కడ కన్నా మనకి ప్రామిసెస్ ఇక్కడ బాగా కాల్ చేస్తుంది. Click on inspect. See here. What's the value here? Promise. Click on that promise. What's the value here? ఓకేనా? మీరు ఏమైతే ఏపీఐ కాల్ చేస్తారో there are 20 objects. The API should be fulfill. Got a point? మనం ఇచ్చిన ఏపీఐ రైట్ ఆర్ రాంగ్ మనం క్రాస్ చెక్ చేసుకోవాలంటే మన కంప్లీట్ సర్వీస్ ఒక వేరియబుల్కి ఇచ్చి ఆ వేరియబుల్ని మనం కాల్ చేస్తాం. వన్స్ మీరు ఎప్పుడైతే వేరియబుల్ని కాల్ చేస్తారో మీకు ఆ స్టాటస్ ఏమైతే ఫుల్ఫిల్ వచ్చిందో ద ఏపీఐ షుడ్ బి ట్రూ అని. ద స్టాటస్ మనకు ఫుల్ఫిల్ రాకుండా రాంగ్ ద ఏపీఐ షుడ్ బి రాంగ్ అని. క్లియరా? ఇన్ కేస్ if I pass, I remove this s, అక్కడ s తీస్తాను రాంగే కదా మనకి. then see what happen. Again see what's the value here? Pending is a common because మన డేటా సర్వర్ is ఫెచ్ చేసుకోవాలి కదా. పెండింగ్ ఎప్పుడు కూడా మనకి కామన్ స్టేటస్ అది డేటా ఫుల్ఫిల్ అయినా రిజెక్ట్ అయినా పెండింగ్ ఆల్వేస్ సచ్ ద డేటా. బట్ నెక్స్ట్ ఏంటి మనకి స్టేట్ రిజెక్ట్ ఫుల్ఫిల్. సో ఏపీఐ రాంగ్ అయితే సో రిజెక్ట్ అంటే మ్యాచ్ ఏపీఐ రాంగ్ అని చూపిస్తుంది అది. సో ఫైనల్లీ ఒక ఏపీఐ ఎవరిని మనకి డిక్లేర్ చేసినప్పుడు డైరెక్ట్గా ఏపీఐని కాల్ చేయముందు ఏపీఐని క్రాస్ చెక్ చేసుకుంటాం. ఇఫ్ దర్ ఇస్ డేటా ఆర్ నాట్, దర్ ఇస్ డేటా ఆర్ నాట్ మనం క్రాస్ చెక్ చేసుకోవాలంటే we can use promises. By using promises to check the prompt, by using promises to check the API is valid or not. Clear? మనం ఇచ్చిన ఏపీఐ వ్యాలిడ్ కాదా మనం చెక్ చేసుకుంటే ప్రామిసెస్ త్రూ మాత్రమే చెక్ చేయగలం. వితౌట్ ప్రామిస్ లేక మనం చెక్ చేయలేం. ఎనీ డౌట్ ఎనీవన్? క్లియర్ ఎవ్రీవన్? సో నాట్ ఓన్లీ ఫేక్ స్టోర్ గైస్, మనకి మల్టిపుల్ ఏపీఐస్ ఉంటాయి. గో టు JSON placeholder.typecode.com, వన్ ఆఫ్ ది ఏపీఐ JSON placeholder. లెట్స్ సీ మనకి నెంబర్ ఆఫ్ ఏపీఐస్. పోస్ట్, కామెంట్స్, ఆల్బమ్, ఫొటోస్ తెలుస్తుందా? 100 ఆబ్జెక్ట్స్, 100 ఆబ్జెక్ట్స్, 1000 ఆబ్జెక్ట్స్, 5000 ఆబ్జెక్ట్స్. క్లిక్ ఆన్ దిస్ ఫొటోస్. సో we have multiple objects. ఓకేనా? మీరు జనరల్గా ప్రాక్టీస్ చేయాలంటే we have multiple APIs. ఓకేనా? ఫేక్ స్టోర్ ఆర్ ఎల్స్ JSON placeholder. Just site. I share the group, not a problem. Hello.
Sorry everyone. I'm clear everyone. Any doubt anyone still now? API calling. Clear మీకు నచ్చిన సైట్ చూస్ చేసుకోండి యాజ్ యువర్ విష్. Got the point? Clear everyone. By using map is the first function, first array method. Clear? Next. నెక్స్ట్ మనకి స్ప్లైస్ అండ్ స్ప్లైస్ ఓకేనా. బై యూజింగ్ స్లైస్ అండ్ స్ప్లైస్ యూస్ కేస్ ఏంటంటే మనం ఇన్ బిట్వీన్ డేటాని మాత్రం ప్రింట్ చేయొచ్చు. ఇన్ బిట్వీన్ డేటాని ఫర్ ఎగ్జాంపుల్ సి వాట్ హ్యాపెనింగ్ హియర్. గెటింగ్ కంప్లీట్ ఆబ్జెక్ట్స్ కదా, like 20 ఆబ్జెక్ట్స్ కదా, ఇక్కడ ఏం కాల్ అవ్వాలంటే ఈ 4 ఆబ్జెక్ట్స్ మాత్రమే కాల్ అవ్వాలి. వాట్ కాల్ 4 ఆబ్జెక్ట్స్ మాత్రమే. అప్పుడు ఏం చేయాలి మనం? జనరల్గా మనకి 4 ఆబ్జెక్ట్స్ మాత్రమే కాల్ చేయాలంటే ఇన్ కేస్ మన డేటాని ఏపీఐ ఫార్మేట్లో కాకుండా నార్మల్గా కాపీ పేస్ట్ చేస్తే మనం రిమూవ్ చేస్తాం. అన్ని రిమూవ్ చేసి అవి మాత్రం పెడితే సెట్ అయిపోతుంది, అవునా కదా. బట్ ఇన్ కేస్ మనం ఏపీఐలో కాల్ చేస్తే we can use a slice method by using response.slice. I pass a 0,4. Then see what happened now. What happened now here? Clear everyone? Here మనకి 4 objects మాత్రమే కావాలి. 0 is the starting point, 4 is the ending point. Slice is a one of the method guys, okay na. By using slice in the sense మనం in between data ని మాత్రమే కాల్ చేయొచ్చు. మీరు ఎప్పుడైతే in between data ని కాల్ చేయాలనుకుంటే you can use the slice method. By using slice through మాత్రం in between value ని ప్రింట్ చేయగలం. Without slice లేకుండా మనం in between criteria, ఆ criteria ఏదైనా కానివ్వండి, in between ratio of data print you can use a slice. In case I will pass here the 15 gamma or 15 gamma 20, then what will happen naku? Okay now the 15 starting point, the remaining objects will print. Any confuse anyone? The simple story. By using slice bulk of data ఉన్నప్పుడు మనకి think like for example మన 1040 numbers, like లాస్ట్ 10 numbers డేటా మాత్రమే కావాలి. అప్పుడు ఏం చేస్తాం మనం? స్లైస్. సింపుల్ ఎగ్జాంపుల్, ఫస్ట్ 10 numbers డేటా మాత్రమే కావాలి, స్లైస్. క్లియరా? we can use slice and the same time splice అని చెప్పుకున్నాం కదా. then see again take here splice. now I pass here 0,4. before man 0,4 అంటే complete 4 objects కావాలి కదా. then see what will happen now. సేమే కావాలి, డిఫరెన్స్ ఏముంది ఇంకా. then in case if I pass here 1,4, then what happen? ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇప్పుడు? సో ఎక్కడ 0 మనకి ఇండెక్స్ వాల్యూ కాదు, బిఫోర్ ప్రాపర్ కావాలి. ఇప్పుడు ఏమవుతుంది మనకి? ఇది మనకి మైనస్ వాల్యూ. థింక్ లైక్ 1 ఈజ్ ద మైనస్ వాల్యూ. 1 ఆఫ్టర్ నుంచి కౌంట్ స్టార్ట్ అవుతుంది. అదే మనకి స్లైస్ అయితే ఫస్ట్ వాల్యూ ఇస్ ద కౌంట్ వాల్యూ, అక్కడి నుంచి మనకి కౌంట్ స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద సేమ్ స్టోరీ గైస్, ఐ పాస్ హియర్ వాట్ స్లైస్, దెన్ సీ వాట్ హ్యాపెన్ 1,4. ఏమైంది ఇక్కడ మనకి? 1 అనే స్లైస్ ప్రాపర్గా ఇచ్చామా, స్పెల్లింగ్ తప్పు ఇచ్చామా? అంతే కదా. 1,4 మనకి ఏం ప్రింట్ అయింది ఇక్కడ? 1, 2, 3 ప్రింట్ అయ్యి మనకి 4 స్టాప్ అయిపోయింది, అంతే కదా మనకి. in case if I pass splice, then what will happen?
తెలిసిన మనకి 1 2 3 అగైన్ 4. సో ఫైనల్గా మనకి 1 ఎక్కడైతే ఫస్ట్ పారామీటర్ ఇదే స్టార్టింగ్ పాయింట్ దేనికన్నా స్లైస్ కన్నా స్ప్లైస్ కన్నా. బట్ కంప్యూటర్ స్లైస్కి వచ్చేసరికి మనకి లాస్ట్ పాయింట్ ఇదే ఎండ్ పాయింట్, అది మనకి ప్రింట్ అవ్వదు. బట్ స్ప్లైస్ మనకి లాస్ట్ పాయింట్ కూడా ప్రింట్ అయిపోతుంది. క్లియర్ ఎవ్రీ వన్? క్లియరా? ఎనీథింగ్ ఎల్స్ ఆర్ ఎల్స్ సీ సమ్ స్క్రాచ్ ఎగ్జాంపుల్? Simply create some constant, some array equal to some value 1 2 3 or else some value JS, some node, some React, some value 1. Okay, now let's say pass here some constant response equal to array dot slice లో some 0 comma 1 అన్న. and print here console.log లో data. Then see what happened now. Again print అయింది. మనకు ఓన్లీ JS మాత్రం ప్రింట్ అయింది. If I pass now 1 comma 2, sorry, if I pass now splice, then what will happen ఇప్పుడు? అగైన్ JS ప్రింట్ అయింది. ఇనిషియల్ వాల్యూ 0 వేసారు మనకి. 0 ఇనిషియల్ వాల్యూ. లెట్ స్టార్ట్ ఫ్రమ్ 1 comma 2. దాన్ని ఎప్పుడు కూడా 0 ఇవ్వకండి, అప్పుడు మనకు ప్రాపర్గా తెలుస్తుంది. దెన్ సీ వాట్ హ్యాపెన్ హియర్. రియాక్ట్ నోడ్ రియాక్ట్. సో ఇక మనకి 1 is the starting point, 1 and same thing 2. React node. For example, the same story I can use here slice. Then see what happened now. Okay, now 1 is a starting point, React is a printing point. Any confuse anyone? ఎప్పుడైతే స్లైస్ యూజ్ చేశారో మనకి ఫస్ట్ పారామీటర్ మనకి స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఓకేనా? సెకండ్ పాయింట్ మనకి ఎండింగ్ పాయింట్ అవుతుంది. ఎండింగ్ పాయింట్ ప్రింట్ అవుతుంది. ఇన్ బిట్వీన్ రేషియో ఇప్పుడు నాకు రియాక్ట్ ప్రింట్ ఏమైనా 1 comma 3 ఇస్తే నోడ్ రియాక్ట్ ప్రింట్ అవుతుంది. అదే నేను స్ప్లైస్ వాడితే నాకు ప్రింట్ అయిపోతుంది. క్లియర్ ఎనీవన్? ద సింపుల్ స్టోరీ. దిస్ ఇస్ ద ఎండ్ పాయింట్ ఫర్ స్లైస్. ఈ వాల్యూ ఇప్పుడు మనకి ప్రింట్ అవుతుంది. ద బిఫోర్ వాల్యూ మాత్రం ప్రింట్ అవుతుంది. కమింగ్ టు ద స్లైస్, దిస్ ఇస్ ద ప్రింటింగ్ పాయింట్. ఆ వాల్యూ మనం ప్రింట్ అవుతుంది. ఎనీ కన్ఫ్యూజ్? 2 అనేది స్లైస్ కి ఎండింగ్ పాయింట్, 2 అనేది స్ప్లైస్ కి ప్రింటింగ్ పాయింట్. ఓకేనా? స్టార్టింగ్ ఏదైనా కామనే. ఓకేనా? 1 నుంచి స్టార్ట్ అవుతుంది, అది ఎప్పుడు మారదు మనకి. బట్ స్లైస్కి వచ్చేసరికి 2 ఈజ్ అన్ ఎండింగ్ పాయింట్, స్ప్లైస్ 2 ఈజ్ అన్ ప్రింటింగ్ పాయింట్. దట్స్ ఇట్. అది 1 to 2 ప్రింట్ అవుతుంది. ఇది మనకి 1 to 2 బిట్వీన్ వాల్యూస్ మాత్రం ప్రింట్ చేస్తుంది. క్లియర్ ఎవ్రీ వన్? స్లైస్ అండ్ స్ప్లైస్ క్లియరా? మ్యాప్, స్లైస్, స్ప్లైస్ ఇవన్నీ కూడా మనకి డిఫాల్ట్ మెథడ్స్. ఓకేనా? దెన్ సో బేస్డ్ ఆన్ ఇప్పుడు మెథడ్స్ ఏమైతే చూసామో, బేస్డ్ ఆన్ దట్ మెథడ్స్ we create some card. ఫ్లో చెప్తా, మీరు ఓకే అంటే స్టార్ట్ చేద్దాం. ముందు ఫ్లో చూడండి. మనం ఏమైతే మెథడ్స్ యూజ్ చేస్తామో మ్యాప్, స్లైస్ వాటిని బేస్ చేసుకొని ఫినిష్ చేద్దాం ఒక అప్లికేషన్. అలాగే ఈ-కామర్స్ కార్ట్ అప్లికేషన్ బిహేవియర్ ఎలా ఉంటుంది మనకి? ఒక ఈ-కామర్స్లో కార్ట్ అప్లికేషన్ బిహేవియర్ ఎలా ఉంటుంది? యూజర్ క్లిక్ చేస్తే ప్రోడక్ట్ షుడ్ బి స్టోర్. దట్స్ ద ఫస్ట్ థింగ్. అదే కదా మనకి ఈ-కామర్స్లో, అదే క్రియేట్ చేద్దాం. సమ్ నావిగేషన్ బార్, సమ్ ఎనీ డమ్మీ కంటెంట్.
టేక్ ఎనీ డమ్మీ కంటెంట్, టేక్ ఎనీ లోగో ఇయర్, డమ్మీ కంటెంట్. ఇక్కడ నాకు కార్ట్ అనే వాల్యూ కాల్ అవ్వాలి. కార్ట్ ద టైటిల్, ఇన్సైడ్ కార్ట్ లోపల నాకు సమ్ వాల్యూ ఇస్ అండ్ 0. Got a point? Bottom low, we want to store the products. Let's multiple products here. Some product, some product, some product, some product. Okay, now once user ikkada product మీద click చేయగానే ఇక్కడ count should be increment, like 1 2 3 చెప్పిన count should be increment. అక్కడతో ఫినిష్ కాదు. అగైన్ యూజర్ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసినప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఐ వాంట్ షో సమ్ కార్ట్ మెనూ, ది కంప్లీట్ కార్ట్ మెనూ. ఇన్ దట్ కార్ట్ మెనూలో కార్ట్, ఓకేనా, ఇన్ దట్ కార్ట్ లో ఐ వాంట్ టు కాల్ హియర్ some image, okay now, again some title, again some price, again some delete button. Got a point? So ఇప్పుడు ఇనిషియల్ గా యూజర్ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తాడో ఐటమ్ షుడ్ బి స్టోర్ ఇన్ కార్ట్. ఎవ్రీ ఐటమ్ నాకు కార్ట్ లో స్టోర్ అవ్వాలి, కౌంట్ షుడ్ బి ఇంక్రిమెంట్. అదే సేమ్ గా నాకు రైట్ సైడ్ కార్ట్ అనే మెనూలో యూజర్ ఏమైతే డేటా యాడ్ ఆన్ చేసాడో ఆ లిస్ట్ మొత్తాన్ని మనం వ్యూ చేయాలి. ఓకేనా. ఇన్ కేస్ బాటమ్ లో సమ్ జీటీ, జీటీ మీన్స్ వాట్, గ్రాండ్ టోటల్. ఓకేనా. ఇన్ కేస్ మనం బడ్జెట్ కన్నా మోర్ షాప్ చేస్తే డోంట్ డిలీట్ ద డేటా, యు ప్రొవైడ్ డిలీట్ బటన్. క్లియర్ ఎవ్రీవన్? ఎనీ డౌట్ ఎనీవన్ ఇన్ దిస్ ఫ్లో? సో బై యూజింగ్ ఇక్కడ ఏమైతే డేటా కనిపిస్తుందో, ప్రొడక్ట్స్ ఏమైతే కనిపిస్తున్నాయో ది డేటా షుడ్ కమ్ ఫ్రమ్ జేఎస్. ఈ డేటా నాకు జేఎస్ నుంచి రావాలి. క్లియరా? ఎనీ డౌట్ ఎనీవన్? క్లిక్ చేసి డేటా కార్ట్ లో యాడ్ అవ్వాలి, కౌంట్ షుడ్ బి ఇంక్రిమెంట్, అగైన్ డేటా నాకు రైట్ కార్ట్ మెనూలో కనిపించాలి. ఇన్ కేస్ గ్రాండర్ కూడా కాల్ అవ్వాలి. ఇన్ కేస్ మోర్ ఓవర్ మనకి బడ్జెట్ మోర్ అనుకుంటే రేట్ ద డేటా ఆల్సో. క్లియర్ ఎవ్రీవన్? స్టార్ట్ చేద్దామా? Still now clear? Any doubt anyone? Map, slice, API callings clear? Clear everyone? API calling ఇంకా బేసిక్ మనం చేసిన అంతా కూడా బేసిక్ API calling. ఓకేనా. మనం ఇది కాదు API కాల్ చేసేది, వన్ ఆఫ్ ది టఫెస్ట్ API. మనం ప్రాపర్గా చెక్ చేసేవి మనకి ప్రాపర్ ఏపీఎస్. ఓకేనా. వాడు ఇచ్చే ఏపీఎస్ అన్ని కూడా మనకి డమ్మీ ఏపీఎస్. మీరు ప్రాపర్గా చూస్తే మనకి ఏపీఎస్ ఎలా ఉంటుందో తెలుసు. అవి డైరెక్ట్గా వచ్చేస్తాయి మనకి. ఎలా చూడండి ఇక్కడ, సింపుల్ అరే ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్. బట్ కమింగ్ రియల్ టైంలో మనకి కాంప్లెక్స్ ఏపీఎస్ ఎలా ఉంటాయి అంటే సెక్యూర్గా ఉంటాయి. అవి మనకి ఇలా ఉంటాయి. కనిపిస్తుందా? స్టార్ట్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? ఆబ్జెక్ట్, categories, array, again object, some category name, some category products, again multiple objects. For example, ఇక్కడ ప్రాపర్ గా చూస్తే కేటగిరీ నేమ్ ఏంటి మనకి? మెన్. కేటగిరీ నేమ్ ఏంటి? అగైన్ ఉమెన్. కేటగిరీ నేమ్ అగైన్ ఏంటి మనకి? కిడ్స్. సో ఇప్పుడు యూజర్ ఇక్కడ కేటగిరీస్ ఆఫ్ అగైన్ మనకి ఏంటి? 3 టైప్స్ ఆఫ్ కేటగిరీ నేమ్స్ ఉన్నాయి, మెన్, ఉమెన్, కిడ్స్. సో ఇప్పుడు యూజర్ ఇక్కడ కేటగిరీ ప్రొడక్ట్స్ ని కాల్ చేయాలంటే ముందు వర్క్ ఆన్ ద కేటగిరీస్, కేటగిరీ నేమ్, నెక్స్ట్ కేటగిరీ ప్రొడక్ట్స్. సో మనకి ఇలా ఉంటే ఏపీఎస్ రియల్ టైంలో. ఓకేనా. ఇలా మనకి డైరెక్ట్ గా వాడు ఇలా ఇచ్చి టెక్స్ట్ లా ఇచ్చాడు ఇలా. ఓకేనా. ఇలా ఉన్న ఏపీఎస్ మన కాంప్లెక్సిటీ. ఓకేనా. సో మన డేటా సెక్యూర్గా ఉంటుంది, ఎవరు ఈజీగా యాక్ట్ చేయలేరు వాటిని. ఇలా ఉంటే మనం ఈజీగా కాల్ చేసే ఏపీఎస్ ని. మనం సింపుల్గా ఇస్తే ఏంటి,
ఐడి అంటే వచ్చేస్తుంది. బట్ ఇక్కడ మీకు ఐడికి రావడం ఎలా రావాలి ఇప్పుడు? కేటగిరీస్కి, కేటగిరీస్ నేమ్కి, కేటగిరీ ప్రొడక్ట్స్కి. అంటే డాట్ డాట్ ఇస్తే అవ్వదు ఇక్కడ. డాట్ ఇవ్వాలి ఎక్కడ? కేటగిరీస్ డాట్, కేటగిరీ నేమ్ డాట్, కేటగిరీ ప్రొడక్ట్ డాట్ అంటే అవ్వదు ఇక్కడ. బికాస్ ఎందుకని ఆబ్జెక్ట్ లో ఉంటే డాట్ ఇస్తాం. ఎక్కడ ఉంది మనకి అరేస్ లోపల డాట్ ఇస్తాం మనం. డాట్ అయితే కండిషన్ ఇయర్. ఓకేనా? కేటగిరీస్ కాల్ అయితే కేటగిరీ నేమ్ మ్యాచ్ చేయదని చెప్పి మనం ఒక అరే డిక్లేర్ చేసుకొని మెన్ ఉమెన్ కిడ్ అనే టైటిల్స్ ఒక అరేలో స్టోర్ చేసుకొని ఆ అరే మ్యాచ్ అయితే మనం డేటాని కాల్ అవ్వమని చెప్తాం. ఏ డేటాని? ప్రొడక్ట్స్ అనే డేటాని. లైక్ అలా రాస్తాం మన కండిషన్స్. ఓకేనా? మనకు రెగ్యులర్గా దొరికే ఆన్లైన్ ఏపీఎస్ అన్ని కూడా మనకి డమ్మీ ఏపీఎస్. ఓకేనా? సో మనకి ప్యూర్ సెక్యూర్ ఏపీఎస్ ఎలా ఉంటాయి? మనకి రియల్ టైమ్ ఏపీఎస్. క్లియర్ ఎవ్రీవన్? టుమారో ఫినిష్ చేద్దాం ఏపీ, నాట్ ఎ ప్రాబ్లం. Then clear everyone? Start the cart. Start చేద్దామా cart? Let's simply create some class name, some main inside some cart instead simply take some div into the h1 tag lo dummy content add to cart. Next again one more div, I pass some icon, card icon ఇచ్చేద్దాం. Again insert some paragraph, complete cart inside superscript, some value 0. Clear? Simply CSS lo some dot main dot cart. That's enough. See for smart interface here. Okay. Complete cart key, display flex items center specify content space around overall main key, some background color, some orange, some white, some 50 pixel. Okay. స్పెసిఫిక్గా మనకి వాల్యూ మాత్రం టాప్కి వెళ్ళాలంటే టిక్ ద వాట్ ఎక్కడ ఉందంటే మనకి కార్ట్లో మనం ఏమి ఇచ్చేయచ్చు, సబ్ అని ఇచ్చేయచ్చు కదా. ఇక దగ్గర సబ్ క్లాస్ తీసుకొని రెడీగా ఇచ్చేస్తాను, నాట్ ఏ ప్రాబ్లం. వాళ్ళు రెడీగా సబ్ ఓకేనా. It's enough. One increase icon also, size increase icon. Complete color should be clear everyone. ఇప్పుడు ఇనీషియల్గా మనకి ఇప్పుడు యూజర్ క్లిక్ చేస్తే ఈ కార్ట్ ఇంక్రిమెంట్ అవ్వాలి. సో ఈ కార్ట్ ఇంక్రిమెంట్ అవ్వాలి, వాట్ వి డూ, డైనమిక్ ద వాల్యూ కదా, వాట్ యు పాస్ హియర్ some id, some value name count. Clear? Then
నెక్స్ట్ మనకి ఏమైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఎక్కడి నుంచి పాస్ అవ్వాలి, మనకి జేసన్ నుంచి పాస్ అవ్వాలి. ఇనీషియల్గా మనం డేటాని నార్మల్గా ఇద్దాం. నెక్స్ట్ అప్పుడు డేటా మనం ఏపీ త్రూ ఇద్దాం. ఓకేనా, ప్రజెంట్ ఇనీషియల్గా డేటాని మనం నార్మల్గా ఇద్దాం. నెక్స్ట్ అప్పుడు డేటా మనం ఏపీ త్రూ పాస్ చేద్దాం. లెట్స్ క్రియేట్ 4 ఆబ్జెక్ట్స్ హియర్. ఆల్ మనకి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా ఇక్కడ. Some constant, some products, some are inside objects. నేను రేటింగ్ తీసేస్తున్నాను. రేటింగ్ మనం నోడెడ్ కదా, జస్ట్ మనకు కావాల్సిన మాత్రం ఇద్దాం. ఓకేనా, క్లియర్ ఎవ్రీవన్? కంప్లీట్ రైట్లో ఉంది, ప్రైస్ ఉంది, డిస్క్రిప్షన్ ఎవ్రీథింగ్ ఈస్ దేర్ కదా. ఎనఫ్. ఫస్ట్ print the console it's working or not. I think overall 8 ఆబ్జెక్ట్స్. ఇప్పుడు కంప్లీట్ ఆబ్జెక్ట్స్ అన్నాక డామ్లో కాల్ అవ్వాలి. మనం ఇనీషియల్గా డేటాని నార్మల్గా కాల్ చేసాం కాబట్టి ఎటువంటి మెథడ్స్ ఏమీ పాస్ చేయలేదు. మరి ఇప్పుడు యూజర్ డామ్లో ఏమైతే డేటా కాల్ అయిందో ఆ డేటా షుడ్ బి అప్డేట్ ద యూజర్ కదా. బిఫోర్ మన డేటాని నార్మల్గా కాల్ చేసాం, సో దట్స్ మనం డేటాని స్టాటిక్గా మాత్రమే పాస్ చేసాం. బట్ ఇప్పుడు ఇక్కడ ఏమైతే మనకి ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఈ ఆబ్జెక్ట్స్ మొత్తం డామ్లో కాల్ అయిన తర్వాత యూజర్ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తే ఆబ్జెక్ట్ షుడ్ బి అప్డేట్. ఓకేనా, అది కౌంట్ అయినా ఆర్ఎల్స్ రైట్ సైడ్ మనకి కార్ట్ అనేది అప్డేట్ అవ్వాలి. అలా మనం డేటాని అప్డేట్ చేయాలంటే మన డేటాని స్టాటిక్గా పాస్ చేస్తే పాస్ అవ్వదు. ఓకేనా, బికాస్ ఎందుకని అప్డేట్ చేయాలి సార్ అంటే థింక్ లైక్ ఏ మన డేటాని ఇలా యాజ్ ఇట్ ఈస్ పాస్ చేయాలి, నథింగ్, సింపుల్ గా పాస్ చేయాలి, ఇట్ డజంట్ మ్యాటర్. బట్ ఇప్పుడు యూజర్ ఇక్కడ బటన్ మీద క్లిక్ చేస్తే ద డేటా షుడ్ బి ఆన్ ట్రిగర్ హియర్. అలా డేటా మనకి అప్డేట్ అవ్వాలి, చేంజెస్ జరగాలి, యాక్సెస్ అవ్వాలంటే మన డేటాకి ఏం పర్ఫామ్ చేస్తామంటే మనం స్ప్రెడ్ ఆపరేటర్ ని పర్ఫామ్ చేస్తాం. స్ప్రెడ్ ఆపరేటర్ ఇన్ ద సెన్స్ వి కాల్ as shallow copy. ఓకేనా, shallow copy in the sense we call as spread operator. Please keep on mind that shallow copy. ఓకేనా, SHALLOW, shallow copy in the sense యూజర్ ఎప్పుడైతే మనకి ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేశాడో ఆబ్జెక్ట్ షుడ్ బి కాపీడ్. ఓకేనా, ఆబ్జెక్ట్ మొత్తం నాకు కాపీ ఎక్కడ చూడాలి, నాకు కార్ట్ లో స్టోర్ అవ్వాలి. ఆ కాపీ అయిన ఆబ్జెక్ట్ బేస్ మనం ఇంక్రిమెంట్ చేస్తాం, కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తాం. ఆ కౌంట్ ఇంక్రిమెంట్ కన్నా బిఫోర్ థింగ్ ఏంటంటే ఆబ్జెక్ట్ షుడ్ బి అప్డేట్ ఎక్కడికి మనకి కార్ట్ లోకి అప్డేట్ అవ్వాలి. అలా యూజర్ ట్రిగర్ చేయగానే మనకి ఆబ్జెక్ట్ అప్లై అవ్వాలి, ట్రిగర్ అవ్వాలి, కాపీ అవ్వాలంటే we can use the shallow copy. Clear everyone what I'm saying? Initially before మనం డేటాని పాస్ చేసినప్పుడు డేటా మనకి స్టాటిక్ గా మాత్రమే కాల్ అవ్వాలి కాబట్టి there is no any updates here. బట్ ఇప్పుడు యూజర్ ఎప్పుడైతే మనకి ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తారో the data should be on update from cart. సో డేటా మనకి కార్ట్ లో అప్డేట్ అవ్వాలి, can use the shallow copy. By using shallow copy through మాత్రమే డేటాని అప్డేట్ చేయగలం, ఆర్ ఎల్స్ వితౌట్ అదర్ ఏ మెథడ్ యూజ్ చేసినా మన డేటాని స్టాటిక్ గా మాత్రమే డిస్ప్లే చేయగలం. Clear everyone? Anything else? Anyone? What the point? Why we are using the shallow copy? Clear? Any doubt? Anyone? Initial గా డేటా మనకి DOM లో డిస్పాచ్ అవ్వాలంటే no need the shallow copy. బట్ డిస్పాచ్ అయిన డేటాని యూజర్ క్లిక్ చేయాలంటే
దట్ షుడ్ బి అప్డేట్ ఇంటూ సమ్వేర్. ఆ ఓవరాల్ ఆబ్జెక్ట్ మొత్తం మనకి ఏమవ్వాలి, కాపీడ్ అవ్వాలి. అలా మనకి ఓవరాల్ ఆబ్జెక్ట్ మొత్తం మనకి కాపీడ్ అవ్వాలంటే we can use the shallow copy. Clear? No. By using shallow copy ఎలా క్రియేట్ చేయమని స్ప్రెడ్ ఆపరేటర్ యూస్ చేసి కాల్ చేస్తాం. 3 dots is a spread operator. ఇనిషియల్ గా కండిషన్ ఆన్లైన్ క్లియర్ ఎవరీవన్ స్టిల్ నౌ? some dummy variable categories. Spread operator అంటే మనం స్ప్రెడ్ ఆపరేటర్ 2 ways లో కాల్ చేయొచ్చు. సింగిల్ లైన్ లో మనం ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేసి కాల్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ అగైన్ ఒక కర్లీ బ్రాకెట్స్ తీసుకొని దాంతో కూడా కాల్ చేయొచ్చు, విచ్ ఈస్ కంఫర్టబుల్. క్లిక్ చేస్తే యాడ్ అవ్వాలి, యాడ్ అయినట్టు మనకి కౌంట్ ఇంక్రిమెంట్ అవ్వాలి. సో ఇనీషియల్ ముందు మనకి డేటా డామ్లో డిస్పాచ్ అవ్వాలంటే క్రియేట్ వాట్ ఇయర్ some id or root, some dummy content id root. సో ఇక్కడ మనకి nav finish, nav after again తీసుకుని ఏంటి అగైన్ వాంట్ టేక్ some cart items రూట్ లోపల డిస్పాచ్ అవ్వాలి. నేను కోడ్ లాగ్ చేయకుండా షార్ట్లో మనం ఇనీషియల్గా మనం ప్రొడక్ట్స్ని డాట్ ఎన్హెచ్టిఎంఎల్ ఈక్వల్ డేటా కాల్ అయిపోతుంది. అలాగే మన డేటా అప్డేట్ చేయాలి, మన డేటా అప్డేట్ చేయాలి కదా, నేను షెల్లో కాపీ 2 waysలో యూస్ చేయొచ్చు. అగైన్ మనం ఆబ్జెక్ట్ డిక్లేర్ చేసుకుని డేటా మొత్తం డిఫైన్ చేసి మళ్ళీ స్ప్రెడ్ ఆపరేటర్ ఇన్ ద సైజ్ 3 dots, అదే మన స్ప్రెడ్ ఆపరేటర్. ఓకేనా? సో అలా డిఫైన్ చేద్దామా, ఆర్ఎల్స్ ఒక అరేని డిఫైన్ చేసి డేటాని డిఫైన్ చేద్దామా, కంఫర్టబుల్. మళ్ళీ మనం ఆబ్జెక్ట్ డిఫైన్ చేస్తే మళ్ళీ ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. చేయాలి స్టిల్ నౌ క్లియర్ కదా ఎవ్రీవన్? 1 second నెక్స్ట్ చూద్దాం, విచ్ ఈస్ కంఫర్టబుల్. ఏం చేద్దాం బాగుంది అని చెప్పచ్చు కదా. స్మైల్ ఏం చేద్దాం, స్మైలీ ఎలా కాల్ చేద్దాం? You can create some array or you can create some object which is comfortable.
చేస్తే డేటా కార్ట్కి యాడ్ అవ్వాలి. యాడ్ అయిన డేటా అగైన్ మళ్ళీ మనకి షో అవ్వాలి. చూద్దాం, ఇన్ కేస్ కండిషన్ కాల్ అవ్వదు మార్చుదాం. By using some dummy variable name categories, by using spread operator, new is a method guys. New in the sense object. Set is a method. By using set, what the variable name on the products dot map is a function. Some parentheses, the dummy name item. Let's add a function, some item. Let's check once it's working or not. Data categories lo kaste okay fine. Or else change the condition. Fine. See now, spread operator మన డేటాని కాపీ చేయమంటున్నాం. న్యూ ఇన్ ద సెన్స్ ఆబ్జెక్ట్, సెట్ ఇన్ ద సెన్స్ డేటాని హోల్డ్ చేయడం. సర్టెన్ ప్లేస్ లో మన డేటాని హోల్డ్ మీన్స్ స్టోర్ చేయడం. ఎక్కడ స్టోర్ చేసాం మనం? ప్రొడక్ట్స్ అనే మెథడ్ లో వేరియబుల్ లో స్టోర్ చేసాం. బై యూజింగ్ ప్రొడక్ట్స్ డాట్ మ్యాప్ ఐటమ్ డాట్ యారో ఫంక్షన్. సో మన ప్రొడక్ట్ లో స్టోర్ అయిన డేటా మనకి మ్యాప్ ఫంక్షన్ బేస్ చేసుకుని ఐటమ్ కలిగింది. దట్ యారో ఫంక్షన్ ఈజ్ ఎన్ ఐటమ్. సో ఇప్పుడు కంప్లీట్ గా స్టోర్ అయిన మనకి ఇక్కడ category స్టోర్ అయింది. క్లియర్ ఎవరీవన్? స్ప్రెడ్ ఆపరేటర్ ఇన్ ద సెన్స్ ఈ కంప్లీట్ ఆబ్జెక్ట్ మొత్తాన్ని కాపీ ఎక్కడ ఉంటాం మనం? కేటగిరీస్. ఇప్పుడు ఎప్పుడైనా ఈ జనరల్ అసైనింగ్ అంతే, ఇది వదిలేసిన జనరల్ అసైనింగ్ మనం కంప్లీట్ ఆబ్జెక్ట్స్ ఏమి ఇచ్చామంటే మనం స్ప్రెడ్ ఆపరేటర్ ని పాస్ చేసాం. ఇప్పుడు యూజర్ ఎప్పుడైతే కార్డ్ మీద క్లిక్ చేస్తున్నాడో వాళ్ళ ఆబ్జెక్ట్ మొత్తం మనకి కాపీ అయ్యి మళ్ళీ అగైన్ మీరు ఆబ్జెక్ట్ ఎక్కడైతే డిక్లేర్ చేస్తున్నారో అక్కడ స్టోర్ అవుతుంది. గొట్ పాయింట్. ఈ అరే లోపల ఉన్న సింటాక్స్ మీనింగ్ ఏంటంటే కంప్లీట్ డేటా మొత్తాన్ని కూడా మనం దేనికి ఇచ్చాం? స్ప్రెడ్ ఆపరేటర్కి ఇచ్చాం. ఆ కంప్లీట్ గా ఇచ్చాం, మనం క్యాడీస్ కి ఇచ్చాం. ఇప్పుడు ఎప్పుడైతే క్యాడీస్ లో స్టోర్ అయిన డేటాని యూజర్ బటన్ మీద క్లిక్ చేయగానే మనకి ఏం కావాలి? ఇక్కడ స్ప్రెడ్ ఆపరేటర్ కావాలి. ఆ ప్రొడక్ట్స్ ఎక్కడైతే యూజర్ ట్రిగర్ చేశారో ఆబ్జెక్ట్ మొత్తాన్ని కాపీ చేసి మన అగైన్ ఆబ్జెక్ట్ మనం ఎక్కడైతే ప్లేస్ చేద్దామో అక్కడ మనకి షో అవుతుంది. Clear one? Spread means operator. By using new in the sense object. Set in the sense మన డేటాని హోల్డ్, ఎక్కడ హోల్డ్ చేస్తాం మనం? ప్రొడక్ట్స్ లో డేటాని హోల్డ్ చేస్తాం. బై యూజింగ్ డాట్ మ్యాప్ దేని పాస్ మన ఐటమ్. బై యూజింగ్ ఐటమ్ పాస్ చేసాం. డేటా ఐటమ్ నేను కావాలంటే ఇక్కడ మళ్ళీ అగైన్ యారో ఫంక్షన్ కలిపి తీసుకోవచ్చు. నేను సింగిల్ లైన్ లో పాస్ చేశాను. స్టోరింగ్ ఐటమ్ లెట్స్ కాల్ ఐటమ్ ఇస్ అన్ ఐటమ్. మీకు అదే వేరియబుల్ చేంజ్ చేసుకుంటే డజంట్ మ్యాటర్ ఎక్కడ హియర్. క్లియర్ ఎవ్రీవన్? ఎనీథింగ్ ఎల్స్? Clear up? No. Let's call na complete ఎక్కడ పాస్ చేద్దాం మనం? రూట్ కి పాస్ చేద్దాం. ఇదేగా రూట్. Now simply take here some document dot get element id లో or the variable name root dot inner html equal to ఇక్కడ డేటా మొత్తం ఎక్కడ ఉంది ఇప్పుడు మనకి? categories కదా. Simply call the categories dot map is a function, some dummy name item, let's add a function, some curly brackets, written is a statement. నాకు డేటా మొత్తం కార్డ్స్ ఫార్మాట్ లో కావాలి. అలా మనకి కార్డ్స్ ఉన్నాయి కదా, మళ్ళీ అగైన్ ఎందుకు ఇంకా సింపుల్ స్టోరీ కాపీ ఇన్ బిట్వీన్ ఇక్కడ స్పెషల్ కోడ్స్ లోపల కలర్ కార్డ్స్ కామెంట్. ఫైనల్లీ పాస్ ద జాయిన్ dot join. Okay now then see it's working or not first. Cannot read the count. కౌంట్ ఎక్కడ పాస్ చేసాం మనం కౌంట్ ఇవ్వలే కదా ఇక్కడ. మనం ఏమి ఇచ్చాం? ఇమేజ్ టైటిల్ కేటగిరీ ప్రైజేనా? అది నేను చెక్ చేయాలి. మళ్ళీ బిజీగా ఉన్నారండి అందరూ. ఇమేజ్ ఐడి కూడా వస్తుంది. టైటిల్ కేటగిరీ ఇమేజ్ కాల్ చేస్తాం కదా. ప్రైజ్ ఇస్ ఎనఫ్. డిస్క్రిప్షన్ కదా కాల్ చేసుకొని మీ ఇష్టం అది. కంప్లీట్ item dot price. Then see guys what will happen.
again what don't join user మ్యాప్ ఎక్కడ స్టార్ట్ అయింది ఓకే మ్యాప్ ఇక్కడ కదా స్టార్ట్ అయింది మ్యాప్ ఇక్కడ కదా స్టార్ట్ అయింది ఎక్కడ ఇచ్చాము దాన్ని రిటర్న్కి ఇచ్చేసాం దట్ పాయింట్ క్లియర్ ఎవ్రీ వన్ ఇంకా రిమైనింగ్ ఫ్లెక్స్ ఇదంతా కామన్ స్టోరీ ఇక మన కొత్త లైన్ ఏమన్నా న్యూ లైన్ ఏమైనా ఉందంటే స్ప్రెడ్ ఆపరేటర్ బికాస్ ఎందుకు వాడమంటే ఇప్పుడు యూజర్ కార్డ్ మీద క్లిక్ చేయగానే ఆప్షన్ షుడ్ బి ప్లేస్ ఇన్ సెకండ్ ప్లేస్ అలా మనకి ప్లేస్ అవ్వంటే ఆప్షన్ మొత్తం ఏమండి కాపీ అవ్వాలి అలా కాపీ అవ్వడం ఏమన్నా షెల్ కాపీ వాడడం దట్ ఈస్ కాల్డ్ స్ప్రెడ్ ఆపరేటర్ క్లియర్ ఎవ్రీ వన్ ఎనీ డౌట్ ఎనీ వన్ క్లియరా వెల్ ఇన్ ద ప్రాపర్ సిఎస్ఎస్ ఇప్పుడు నాకేంటి ఓవరాల్ DOM లో ఆఫ్ ద ప్లేస్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద ప్లేస్ కార్ట్ ఐటమ్స్ దెన్ లెట్స్ బ్యాక్ టు రూట్ లో hash root some which should be 70% when 30 should be cart items again display grid template columns లో auto 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 4 ఎక్కువైపోతేమో 3 చాలు ఓకేనా నెక్స్ట్ grid gap 20 pixel that is working or not first action center it's a common expression క్లియర్ ఎవ్రీ వన్ మనకి 70% లో మాత్రమే డేటా ప్లేస్ దట్ ఏంటి మనకి కార్ట్ ఐటమ్ ఇస్ దేర్ కదా అగైన్ ఆఫ్టర్ div క్లోజింగ్ తర్వాత one more div cart items ఓకేనా ప్రింట్ సైడ్ కార్ట్ ఐటమ్స్ లోపల అగైన్ మనకి ఏంటి డేటా స్టోర్ అవ్వాలి కదా అగైన్ సమ్ ఐడి కార్ట్ డేటా అండ్ ఐడి ఓకే నీ వాంట్ టేక్ సమ్ h1 లో కార్ట్ దాని ఓవరాల్ మెయిన్ సెక్షన్కి డాట్ మిడ్ కంప్లీట్ స్టోర్ ఇన్సైడ్ ద మిడ్ mention mid ki display flex what a point now action center again come clear everyone any doubts still now ఇంకా మీకు స్పెసిఫిక్గా డిఫైన్ అవ్వాలంటే ఒక బ్యాక్గ్రౌండ్ డిఫైన్ చేద్దాం స్మాష్ సమ్ త్రిబుల్ డి మన దేనికి కాల్ అవుతుంది ఓన్లీ ఆబ్జెక్ట్స్కి మాత్రమే కాల్ అవుతుంది క్లియర్ నా అగైన్ వన్ మోర్ దేనికి ఇచ్చాం మనం కార్ట్ ఐటమ్స్ కదా అగైన్ వేర్ సిఎస్ఎస్లో డాట్ కార్ట్ ఐటమ్స్కి సమ్ విత్ రిమైనింగ్ ఎంత 30% బ్యాక్గ్రౌండ్ కలర్ smash 555 or else 222 సేమ్ ఏనా అదే బెటర్ కదా డమ్మీ కలర్ తెలుసు ఆర్జీబీ తెలుసు కదా
4 అంతేనా? ఎన్ని కలరా మనం టైం వేస్ట్ చేయండి దానికోసం. ఓకేనా? ఐ కెన్ పాస్ సమ్ టెక్స్ట్. దేనికి మిడ్ వేసిన దాంట్లో ఇచ్చుకొని ఇచ్చామా? That's a story. Anyone margin W, padding W on mention. Any doubt? Anyone still now? Clear? నెక్స్ట్ ఇప్పుడు మనకి యూజర్ క్లిక్ చేస్తే ఆబ్జెక్ట్ షుడ్ బి యాడ్. ఎక్కడికి మళ్ళీ అగైన్ కార్ట్లోకి యాడ్ అవ్వాలి. ఇప్పుడు యూజర్ మనం క్లిక్ చేసేది ఆబ్జెక్ట్స్. సో ఎప్పుడైతే మనకి యూజర్ క్లిక్ చేస్తే ఆన్ స్టోర్ ద ఆబ్జెక్ట్స్. సో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఎక్కడ స్టోర్ చేయాలి మనం? అరే లోపల కదా. అగైన్ క్రియేట్ యర్ బ్యాక్ టు స్క్రిప్ట్. అర్థమవుతుంది? ఎవ్రీ వన్ క్లియరా? ప్లీజ్ కష్టంగా వినకండి. ఇట్ ఓకే కంటారా? స్టాప్ ద ఇయర్ ఓన్లీ. Okay, everyone, is it okay? We will continue, guys, or else stop here only. Tomorrow continue చేద్దాం. Don't think about others. Continue or not? సో ఇప్పుడు ఇనీషియల్గా యూజర్ క్లిక్ చేస్తే ఎవ్రీ ఆబ్జెక్ట్ మనకి స్టోర్ అవ్వాలంటే క్రియేట్ సమ్ లెట్ కార్ట్ ఈక్వల్ ఎక్కడ క్రియేట్ చేసిన క్రియేట్ అండ్ టాప్ ఆర్ ఎల్స్ లెట్ కార్ట్ ఈక్వల్ టు అరే. ఇప్పుడు యూజర్ క్లిక్ చేయగానే కాపీ అవుతున్న ఆబ్జెక్ట్ మొత్తం ఎక్కడ స్టోర్ అవ్వాలి? అరే లోపల స్టోర్ అవ్వాలి. దెన్ ఐ క్రియేట్ సమ్ ఫంక్షన్ నేమ్ డిస్ప్లే కార్ట్ parenthesis. But inside let's pass here what? Again the same story. Document dot get element by id lo right name card data dot HTML equal to ఇక్కడ ఏం అవ్వాలి? కార్టే కదా, బికాస్ మనం క్లిక్ చేసిన డేటా అరేలో స్టోర్ అవుతుంది. లెట్స్ కాల్ దట్ కార్ట్ నేమ్ హియర్ కార్ట్ డాట్ మ్యాప్. రిమైనింగ్ అంతా కామన్, అలాగే ఏం రాయడం ఉంది, టైం వేస్ట్. ఓకేనా? మరి ఇక్కడ మనకి ఇన్ని వస్తాయి. ఇక్కడ ఏం కావాలి మనకు? ఓన్లీ ఇమేజ్, సమ్ కేటగిరీ, సమ్ ప్రైస్, చాలా ఫర్ మీ. ఓకేనా? ఇప్పుడు యూజర్ ఎప్పుడైతే క్లిక్ చేసినా ఏం కావాలి? కార్ట్లో ఏమైతే డేటాస్ షుడ్ బి ఆన్ రైట్ హ్యాండ్ సైడ్. క్లియరా? ఎప్పుడు క్లిక్ చేసినప్పుడు? యూజర్ ఇక్కడ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు. అప్పుడైతే మనకు కావాల్సింది అంతా కూడా ఎప్పుడు యూజర్ మనకి బటన్ మీద క్లిక్ చేసిన మాత్రం యాక్షన్ మొత్తం జరగాలి. లెట్స్ నో వాట్ వి డూ. సో ఎప్పుడైతే మనం ఓకేనా, ఎప్పుడైతే మనం మెథడ్ని కాల్ చేయాలి, యూ కెన్ టేక్ ద సెకండ్ పారామీటర్ ఏంటి మనది? ఇండెక్స్. ఓకే, ద పారామీటర్ నేమ్ హియర్ ఇండెక్స్. సో ఎప్పుడైతే మల్టిపుల్ పారామీటర్స్ పాస్ టేక్ ద parenthesis హియర్. ఓకేనా? అగైన్ క్లోజ్ ద parenthesis here. Got a point? Anything missing? Fine. First parameter always data storing, second parameter always method calling. ఇప్పుడు యూజర్ క్లిక్ చేస్తున్నకు మెథడ్ కాల్ ఒక పారామీటర్ రేజ్ అవ్వడం కోసం ఇన్సైడ్ మ్యాప్ లో ఒక పారామీటర్ పాస్ చేసిన ఇండెక్స్ అని. గొట్ పాయింట్. ఇప్పుడు ఆన్ క్లిక్ అనే ఫంక్షన్ యూజ్ చేసి లెట్ కాల్ ద డేటా నౌ. నౌ ఇన్సైడ్ యాడ్ లో లెట్ పాస్ హియర్ ఆన్ క్లిక్ ఈక్వల్ టు వాట్ ఈ పాస్ add item, some function name add item, some parenthesis, what you pass now inside by using $, some curly brackets, what's the value here? Index after call the quotes. ఇప్పుడు యూజర్ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తున్నాడో ఆ కరెంట్ ఇండెక్స్ నెంబర్ ఎంత రీడ్ చేసుకుని ఆబ్జెక్ట్ కాపీ అవ్వాలి. సెకండ్ పారామీటర్ మనకి మెథడ్ కాల్ మెథడ్ ఏమొచ్చాం మనం? ఇండెక్స్ అనే పారామీటర్ పాస్ చేసాం. ఇప్పుడు యూజర్ ఏమైతే ఆబ్జెక్ట్ ఉంటుంది ఆబ్జెక్ట్ మాత్రం ఏమవుతుంది? యాడ్ ఆన్ అవుతుంది. వాట్ యు టేక్ అగైన్? లెట్స్ సింప్లీ కాల్ దిస్ యాడ్ ఐటమ్.
function name, what do you call, add item, some parenthesis, some dummy parameter name index. For example, you want to change the parameter name, you want to change, doesn't matter, okay na, but అక్కడ ఏమి ఇచ్చాను ఇంపార్టెంట్, ఇక్కడ మీ పారామీటర్ చేంజ్ చేసుకున్న నాట్ ఏ ప్రాబ్లం. దెన్ వాట్ వీ డూ నౌ, యాడ్ ఐటమ్లో లెట్స్ cart అనే వేరియబుల్లో ద పారామీటర్ మెథడ్ నేమ్ ఇస్ పుష్. పుష్ ఇన్ ద సెన్స్ డేటాని యాడ్ ఆన్ చేయడం. మనం అపెండ్ ఎలా వాడడం, ద సేమ్ స్టోరీ ఎట్ పుష్. ఇన్సైడ్ పుష్ సమ్ parenthesis, సమ్ కర్లీ బ్రాకెట్స్. మనకి కంప్లీట్ డేటా ఎక్కడ ఉంది, మనకి కేటగిరీస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి నాకు ఇండెక్స్. సో ఇంచి నాకు ఏం కాల్ అవ్వాలి, డిస్ప్లే కార్ట్ అనే ఫంక్షన్ కాల్ అవ్వాలి. ఫంక్షన్ యాడ్ ఐటమ్, యూజర్ క్లిక్ చేయగానే ఆ క్లిక్ చేసిన ఇండెక్స్ వల్ల ఎక్కడ కాల్ అవుతుంది, అది ఎక్కడైతే మన కేటగిరీస్ ఉందో ఆ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ని కాపీ చేసుకొని డేటా కార్ట్లో యాడ్ అవ్వాలి. ఆ కార్ట్ నెంబర్ ఎక్కడ డిస్ప్లే చేసాం, మనం కార్ట్ ఐటెంలో డిస్ప్లే చేసాం. దెన్ సి ఇట్స్ వర్కింగ్ ఆర్ నాట్. మన డిస్ప్లే కార్డ్ కాల్ చేయలే కదా, కాల్ ద డిస్ప్లే కార్డ్, సారీ కాల్ చేసాం డిస్ప్లే కార్డ్ పైన. సో ఇట్స్ వర్కింగ్ ఆర్ నాట్. What a point. Align proper CSS. What a point. Any doubt anywhere? The simple story. Before data ni manual ga download paste chesam. The first section data ni manam normal ga call chesam. Second section ka function తీసుకొని దానికి data ni cart లో assign చేసాం. అంతే. By using method ఇక్కడ మనం బై యూజింగ్ కర్లీ బ్రాకెట్స్ డేటా ఎగ్జిక్యూట్ చేయమంటున్నాం. ఏ డేటా మనం కేటగిరీస్ లో ఏమైతే ఆబ్జెక్ట్ కాల్ అయిందో ఆబ్జెక్ట్ ని కాపీ చేసుకొని దేనికి పుష్ చేయమన్నాం, మనం కార్డ్ పుష్ చేయమన్నాం. కార్డ్ కాపీ అయిన ఆబ్జెక్ట్ మనం ఇన్వెస్ట్ చేయమని త్రూ ఏది పాస్ చేస్తాం, కార్డ్ డేటాకి పాస్ చేస్తాం. దట్స్ ఇట్. వన్ కాల్ ద డేటా షుడ్ బి అన్ horizontal, some class equal to card. Simply copy this card back to CSS dot card display flex. Then see what happened now. Okay now font align item center, everything is common. Space around dot card image, some width some 50 what come on 40 pixel, height also 40 pixel, some margin top 10 pixel. Then see add better CSS. Clear everyone? Any doubt anywhere? Clear everyone? What next step? Delete the data కదా, కింద బాటమ్ ఇక్కడ యాడ్ ఇస్తాం కదా, సేమ్ కాపీ చేస్తాం కదా. మీకు ఐకాన్ పాస్ చేయండి మీ ఇష్టం, సింపుల్ పాస్ ద డిలీట్. అగైన్ పాస్ యర్ వాట్, సమ్ పారామీటర్ నేమ్ ఇండెక్స్. రిమూవ్ దిస్ పారామీటర్ హియర్, no need. I can take one more function, so function name, delete item, again some parameter name index. Okay now again what you pass, on click image, delete item, the parameter index. Okay now again what you pass, click చేసి డేటా డిలీట్ అవ్వాలి. దానికి ఏం వాడచ్చు మనం, స్లైస్ వాడచ్చు కదా. ఏమైతే క్లిక్ చేసిరా అది మనకు మెయిన్ పాయింట్. నెక్స్ట్ వన్ మనకి ఏంటి, డిలీట్ అయిపోవాలి. వచ్చలేదు ఎలా వాడచ్చు ఇప్పుడు మనం ఇక్కడ స్లైస్ ఎక్కడ వాడచ్చు, ఎలా వాడచ్చు, మనం ఏ డేటా డిలీట్ చేస్తున్నాం, కార్డ్ డేటానే కదా. ఇట్స్ కార్డ్ డాట్ విచ్ మెథడ్, స్ప్లైస్ ఈస్ ద మెథడ్. బై యూజింగ్ స్ప్లైస్ ఇండెక్స్ కామా 1, ఇండెక్స్ మనకి స్టార్టింగ్ పాయింట్, దాని తర్వాత డేటా ప్రింట్ అవుతుంది. దాని ఏమన్నా నేను డిలీట్ అవ్వమని చెప్తున్నా. display dot cart is the function. Then see it's working or not. I think it's array. చూద్దాం.
then object. I did only bag here. I did the bag here. Okay now. What a point. A simple story. First item on the index. By using splice, I index and ఏం చెప్పాను నేను 1 చెప్పిన delete అవ్వను ఎప్పుడు delete అవ్వని చెప్పాను ఇది చూస్తే మనకి started to delete అయిపోతాయి. A simple story అబ్బా. In case you pass here 2, then what will happen? Add. If I delete second one, see what happened? Or the first one, what happened? 2 should be deleted. Okay na? ఎక్కడైతే కౌంట్ అవుతుందో అక్కడ మనం స్పెసిఫిక్గా డేటా అండ్ డేట్ అవ్వని చెప్పలేదు, డేటా స్కిప్ చేసాం అంతే. బికాస్ ఇక్కడ ఏమైతే డేటా స్కిప్ ఎక్కడ మనం ప్రింట్ చేయట్లేదు కదా, మనకి ఏమవుతుంది స్కిప్ మాత్రమే అవుతుంది. స్కిప్ అయితే బట్ డిలీట్. దట్స్ ఇట్. ఎనీ డౌట్ ఎనీవన్? నెక్స్ట్ వాట్ ద పెండింగ్? టోటల్ కౌంట్. ఓకేనా, ట్రై దట్. గ్రాండ్ టోటల్ అంటే ఏంటి మనకి సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్. గ్రాండ్ టోటల్ బాటమ్ ట్రై చేయండి. బై యూజింగ్ ఐటమ్ యాడ్ అయిపోతే టోటల్ యాడ్ అవ్వాలి, ఐటమ్ డిక్రీజ్ అయిపోతే టోటల్ డిక్రిమెంట్ అవ్వాలి. వెన్ యూ క్లిక్ ద ఐటమ్ ద కౌంట్ షుడ్ బి ఇంక్రిమెంట్ 1 2 చెప్పిన రైట్. డాట్ లెంత్ ఈస్ ద మెథడ్. బై యూజింగ్ లెంత్ కదా మనం కౌంట్ యూస్ చేస్తాం. లెంత్ సమ్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు ద 2 సినారియోస్ అంతే. Right. Then still now any doubt anyone? Don't analyze చేయండి, ప్రాపర్గా స్టడీ చేయండి. If there is any doubt tomorrow again reverse చేద్దాం, not at all problem. Clear everyone? No simple. First data మనకి డేటా స్టాటిక్గా డిస్ప్లే అవుతుంది, సెకండ్ వన్ డేటా మనం డైనమిక్ చేస్తున్నాం. That's it. There are 2 functions, delete, add. Clear? కౌంట్కి ఎటువంటి మనం ఫంక్షన్ యాడ్ చేయవసరం లేదు. There is no function, simply document dot get count లో inner HTML equal to card dot length. That's it. దానికి ఎటువంటి ఫంక్షన్ నో నీడ్. క్లియర్ ఎవ్రీవన్? ఎనీ డౌట్ ఎనీవన్? క్లియరా? ఎనీథింగ్ ఎల్స్ ఎనీవన్ ఆన్లైన్? కాపీ. ఓకేనా, అంటే ఇప్పుడు యూజర్ క్లిక్ చేయగానే కంప్లీట్ అరే మొత్తం మనకు కాపీ అవుతుంది. అరే సెన్స్ ఏంటి అక్కడ ఆబ్జెక్ట్. ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇండివిజువల్ గా అరే కింద డిక్లేర్ చేయడం కోసం వీ కెన్ యూజ్ మ్యాప్ ఫంక్షన్. బట్ స్టోర్ అయినా ఎవ్రీ అరే యూజర్ క్లిక్ చేయగానే కాపీ అవడం వీ కెన్ యూజ్ ద స్ప్రెడ్ ఆపరేటర్. బై యూజింగ్ స్ప్రెడ్ మన డేటాని కాపీ చేయడం కోసం మాత్రమే యూజ్ చేస్తాం. దాన్ని మనం షెలో కాపీ అంటాం. మనం ఓన్లీ ఈ ఆపరేటర్ ఎగ్జాంపుల్ చూద్దాం, నాట్ ఏ ప్రాబ్లం. క్లియరా? మనకి మ్యాప్ వాడతాం కదా సార్, దాని నుంచి మనకు ఒక ఎర్రర్ వస్తుంది కదా, న్యూ ఎర్రర్. మళ్ళీ ఎర్రర్ స్టోర్ చేయాలి. మన ఎర్రర్ స్టోర్ చేయట్లేదు, ఎక్కడ ఎర్రర్ స్టోర్ చేసాం? మరి ఇక్కడ మన డేటాని స్ప్లిట్ చేసాం. ఓకేనా, అంటే ఇప్పుడు యూజర్ క్లిక్ చేయగానే ఎవ్రీ యూజర్ వితౌట్ క్లిక్ చేయగానే మనకి ఏం కావాలి? ప్రొడక్ట్స్లో ఇన్బిల్ట్గా ఉన్న డేటా మనకి ఇండివిజువల్ అరే కింద క్రియేట్ అయ్యి స్టోర్ అవ్వాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం మనం? ఆ క్రియేట్ అయిన అరేని ఎక్కడ కాల్ చేస్తాం? మనం ఇక్కడ కార్డ్స్ కాల్ చేసాం. ఇప్పుడు కంప్లీట్ అరేస్ మనకి ఏమన్నా ఇక్కడ అరేస్ ఉన్నాయి కదా, ఇక్కడ మన కంప్లీట్ ఇక్కడ ఏంటి మనకి కంప్లీట్ అరే క్రియేట్ అయింది. మనకి ఆ అరే మొత్తం ఏం చేస్తాం? మళ్ళీ మనం మ్యాప్ మెథడ్ యూజ్ చేసి ఐటమ్ పాస్ చేసి అగైన్ ఇండివిజువల్ అరే కింద క్రియేట్ చేసి కార్డుకి పాస్ చేసాం. ఇక్కడ ఎందుకు ఇక్కడ ఎప్పుడు కాల్ అవుతుందంటే యూజర్ క్లిక్ చేస్తే మాత్రమే కాల్ అవుతుంది అంతే. ఇది మళ్ళీ మనకి నార్మల్గా స్టాటిక్గా మాత్రమే ఇండివిజువల్ అరేని క్రియేట్ చేసుకుని ఐటమ్కి పాస్ అవుతుంది వాల్యూ. ఒకటి పాయింట్, ఇది యూజర్ క్లిక్ చేస్తేనే కాల్ అవుతుంది, క్లిక్ చేస్తే మాత్రమే కాపీ అవుతుంది. రాసాం మళ్ళీ ఇక్కడ కేటగిరీస్ ఆఫ్ ఇండెక్స్. ఆ కేటగిరీస్లో ఏమైతే ఆబ్జెక్ట్ మనం కాపీ చేసి పెట్టుకున్నామో అది అగైన్ స్పెసిఫిక్ కాపీ ఎక్కడ రావాలి? మనకి కార్ట్లోకి వెళ్ళాలి. క్లియరా? ప్లీజ్ డోంట్ కాంప్రమైజ్ ఎనీవేర్. అది నేను సాటిస్ఫై అవ్వాలి. క్లియర్ వన్? ఎనీథింగ్ ఎల్స్? ప్రియాంక ఏం చేస్తారు? క్లియర్ సౌమ్య? నేను క్లాస్గా రాలేదు, ప్రాబ్లమే లేదు ఇంకా. అది ఎవరు చెప్పిన అర్థం కాదు క్లాస్ నీకు. నిన్న క్లాస్ మొత్తం క్లాస్ వదిలే, నేను డే లే అని ఫీల్ అయితేనే హ్యాపీగా ఉంటాను, హ్యాపీగా వింటాను. డే క్లాస్ ఎవరు చెప్పిన అర్థం కాదు. ఇంకేం డౌట్స్ ఉన్నాయి ఆన్లైన్? ఇఫ్ ఎనీ డౌట్స్ ఎనీ వన్? ఫినిష్ చేసారు? గ్రాండ్ టోటల్ అయిపోయిందా? కౌంట్ అయిపోయిందా? కౌంట్ అయిపోయిందా?
చేయలేదా? What happened objects? న్యూ మిస్ అయింది అక్కడ. అంటే మీ గ్రాండ్ టోటల్ ఎలా యాడ్ చేశారు? ఐ కెన్ టేక్ వన్ మోర్ సెక్షన్ ఫర్ మనకి ఏమి ఇచ్చాం? ఫ్లెక్స్ మిడ్కి ఇచ్చామా? మిడ్ ఫ్లెక్స్ ఇచ్చాం మనం. మిడ్ ఇన్సైడ్ create some GD inside some H3 total, again H3 or else ID total, back to GT, dot GT. Then see first what happened here. Okay, now then next we want some again flex, display flex, align item center, justify content, space around. I pass some dummy value first of all here, some 0 0. Okay, now want some margin top, add some margin. Okay, now tell me grand total ఎలా ఇచ్చారు? గ్రాండ్ టోటల్ ఇక్కడ ఇవ్వాలి. ఇప్పుడు మన గ్రాండ్ టోటల్ డిస్ప్లే కార్ట్ లోపల కదా, మనం ఎలా ఇచ్చారు గ్రాండ్ టోటల్? టెల్ మీ. let sum equal to 0. After that sum plus or equal to ఏమి ఇవ్వాలి అక్కడ? ఐటమ్ డాట్ ప్రైజా ఇంటూ ప్రైజా? ఇప్పుడు కంప్లీట్ డేటా మొత్తం ఐటెంలో ఉంది. మనకి ఏంటి? ఐటమ్ డాట్ ప్రైస్ కదా. మనకి ఇప్పుడు ఎలా ఇవ్వాలి ఇక్కడ? సమ్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు ఏమిస్తాం మనం? ఐటమ్ డాట్ ప్రైస్. అంతేనా? సరిపోయిందా? ఇట్స్ ఎనఫ్. అగైన్ బ్యాక్ టు ఇక్కడ ఏమిస్తాం మనం? ఆఫ్టర్ దట్ వాట్ యు టేక్ హియర్? జాయిన్ అయిపోతుంది. మనం జాయిన్ తర్వాత కదా. After that take here what? Some document dot get element by ID. What ID name? Total dot index.html equal to sum. అయిపోతుందా? అవుతుందా? See what happened first. అవుతుందా? డేటా ఇవ్వట్లే మనకి. What is missing here? Sum is not defined. Cart local is no. Some error. Some में bite is the problem. I won't do that. Done. Finish everyone.
ఎనీథింగ్ ఎల్స్? ప్రాపర్గా అవుతుందా మనకైతే? ప్రాపర్గా అవ్వట్లేదా? ఓకేనా, సమ్ ఫ్లోట్ వాల్యూస్ ఉన్నాయండి అక్కడ. ఫ్లోట్ వాల్యూస్, ద కౌంట్ షుడ్ బి ఫ్లోట్లో ఉంది కదా మనకి, అది డెసిమల్ వాల్యూస్ ఉంది కదా. ద సింపుల్ థింగ్, ద కమింగ్ ద వాల్యూయర్, వాట్స్ ద వాల్యూయర్? 95 తెలుస్తుందా? క్లియరా? మీరు ఎలా చేశారు టోటల్ చెప్పండి. ఎలా చేశారు? లూప్ ఇచ్చారా? అది స్టోరీ రాశారు అయితే. ఎందుకంత స్టోరీ? ఏం స్మైల్ చేసావు? స్మైల్ ఏదో ఫర్ లూపా? సరిగ్గా రానా? ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే 1 సెకండ్ ఆగండి. 10. ఓకే, ఇప్పుడు ఎంత వాల్యూ మనకి? 10 + 22 32. దెన్ సీ ఇట్స్ ఎనఫ్ ఫర్ సమ్ క్లారిటీ నో. యాడ్ ఓన్లీ 10. ఓకేనా, అగైన్ యాడ్ 42 వస్తుంది మనకి. కదా, అటు రాకూడదుగా మరి. ఇప్పుడు సంథింగ్ హ్యాపెనింగ్. ఎవరైనా ట్రై చేస్తారా? ఎలా ట్రై చేస్తారు? లూప్ అంత అయితే అవసరం లేదు. ఫినిష్ లైక్ దిస్. టెన్ అడిషనల్గా యాడ్ అయిపోతుంది. అది బిఫోర్ చూసారు, సమ్ ప్లస్ ఆర్ ఈక్వల్ అక్కడ ఏమవుతుంది మనకి? అక్కడ బిఫోర్ 10 కూడా యాడ్ అయిపోతుంది. చూసారు 42 అయిపోతుంది. ఇప్పుడు ఎలా ఇద్దాం మరి? ఐట్ నాట్ ప్రైజా? ప్రాపర్ వే చూద్దాం. వాల్యూ అసైన్ అవుతుంది కానీ సింపుల్గా ఫినిష్ చేసేవచ్చు. ప్లస్ ఆర్ ఈక్వల్ ఇస్తే అది రీసెంట్ వాల్యూ మళ్ళీ అగైన్ అప్డేట్ చేసుకుంటుంది. ఏమైంది? వాట్ హ్యాపెన్? రీసెంట్ వాల్యూ అప్డేట్ చేసుకుంటుంది. Sum equal to item dot price. ఇంత అవసరం లేదు దానికి. సమ్ ఇన్సైడ్ వెళ్తాం. ఐటమ్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు, బట్ జనరల్గా ప్లస్ ఆర్ ఈక్వల్ మనకి రీసెంట్ వాల్యూ అప్డేట్ అవ్వకూడదు కదా జనరల్గా. అది ఎప్పుడు ఏం చేస్తుంది మనకి? యాక్ట్ చేసుకుంటూ వెళ్తుంది కదా. ఎన్ ఆఫ్ సమ్ ఈక్వల్ సమ్ నెంబర్స్ ఎలాగ ఇదే ఫార్ములా కదా. మరి ఆ పాయింట్ వే తీసుకున్నాం, ప్రాబ్లమ్ షార్ట్ అవుట్ అయిపోవాలి కదా. Sum is not defined. సో ఇన్సైడ్ పాస్ చేస్తే సమ్ నాట్ డిఫైన్ అంటుంది. or else జాయిన్ ఆఫ్టర్ పాస్ చేసాము. జాయిన్ బయట ఇస్తే స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సమ్ ఇస్ నాట్ డిఫైన్.
పాస్ చేస్తుంది ఇన్సైడే కదా, సింపుల్ థింగ్ సంథింగ్ మిస్, ఆర్ ఎల్స్ అండ్ డిక్లేర్ కార్ట్ బిఫోర్ ద ఫంక్షన్. డనా నో డనా వినీషా సెట్ అయిందా? ఎక్కడ ఇచ్చా మన ఫంక్షన్ ఇస్తే బయట ఇచ్చిన వాళ్ళు, బట్ ఇక్కడ లూప్ స్టార్ట్ అయిపోతుంది కదా మనకి. గాట్ ద పాయింట్ గైస్, మనకి లూప్ ఎక్కడ లైన్ నెంబర్ 44 లో లూప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మన లూప్ ఇన్సైడ్ ఇస్తే మనది ఎక్కడ ఇస్తాం, మన అప్పుడు అవుట్ ఆఫ్ ద మ్యాప్ ఇచ్చాం, అప్పుడు మనకి అన్డిఫరెంట్ సింపుల్ థింగ్. లెట్ ఎక్కడ ఇస్తుంది ఇన్సైడ్ ద మ్యాప్ లో, డిఫైన్ చేస్తుంది అవుట్ సైడ్ ద మ్యాప్ లో. దాన్ని ఏం చేసినప్పుడు దాన్ని ఇన్సైడ్ ఫంక్షన్ లో పాస్ చేస్తాం, నాట్ ఇన్సైడ్ మ్యాప్, ఇన్సైడ్ ఫంక్షన్. క్లియర్ వన్, దట్ ఈస్ ద టోటల్. నెక్స్ట్ ఇంకేంటి మనకి, increment the count, some document dot get element by id, what's id name, count dot మనం this time equal to cart dot length. That's it. Then it's working or not? Finish. క్లియర్ ఎవ్రీవన్. లెంత్ లేదా రాసాం కదా, రాసారు మీరు చేసారా చేయలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాండ్ గైస్. చేయలేదా? నైస్, చేయలేదా? సింపుల్ స్టోరీ. లెంత్ దేనికి రాస్తాం మనం? కార్డ్గా కదా. ద సింపుల్ ఇయర్ ఎవ్రీ ఆబ్జెక్ట్ షుడ్ బి స్టోరింగ్ ఎక్కడ, అరే లోపల. మనకి ఎవ్రీ ఆబ్జెక్ట్ అరే లోపలే స్టోర్ అవుతుంది. దానికి ఏం రాస్తాం మనం? కార్డ్ డాట్ లెంత్. ఏం చేసాం మనం? కౌంట్కి అసైన్ చేసాం. దెన్ కంప్లీట్ కార్ట్ అప్లికేషన్. ఎనీ డౌట్ ఎనీవేర్? Clear, Devi? Anything else? Anyone? Let me know. Clear, Pavani? Is it okay? And go the next example. Go problem చూద్దాం. Any doubts? Anyone online? Girls and boys and offline? సార్ లైన్ నెంబర్ 45లో లూప్ అవుతుందా సార్? అది 45 445 45 మనకి లూప్ అవుతుంది. మరి దాన్ని మనం లూప్ అని పిలవం, దాన్ని ఇటరేషన్ అని పిలుస్తాం. మరి లూప్ వేర్ అవుతుంది. లూప్ అంటే ఏంటి? మనం డేటాని డూప్లికేట్ అని ప్రింట్ చేయడం, మల్టిపుల్ ఇటరేట్ చేయడం. ఇక్కడ డేటా మనం మల్టిపుల్ నుంచి ఇటరేట్ చేయట్లేదు కదా, ఉన్న డేటాని ప్రింట్ చేయమన్నాం. దాన్ని మనం లూప్ అంటే కరెక్ట్ కాదు. అది జస్ట్ మనం మ్యాప్ యూజ్ చేసి మనం మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ని ప్రింట్ చేస్తున్నాం, ఒక సింగిల్ పారామీటర్ పాస్ చేసి. అప్పుడు మనకి ఎలా ప్రింట్ అవుతుంది? ఎవ్రీ ఆబ్జెక్ట్ ఒక యూనిక్ అరేని క్రియేట్ చేసుకుంటుంది ఇక్కడ. దట్స్ ఇట్. క్లియర్ ఎవ్రీవన్?